ఇక్కడ మనం చూసినప్పుడు దావీదుని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాడు. అయితే ఆ రాజుగా అభిషేకించిన దానిని దావీదు జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఎలా జ్ఞాపకము చేసుకుంటున్నాడు అంటే, నేను ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఉండడానికి నన్ను ఉన్నత స్థితిలోనికి తెచ్చిన దేవునికి నేను స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అని తనలో తాను సంతోషపడుతున్నాడు. దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు దావీదు. అంటే ఆయన జీవితంలో దేవుడు చేసిన కార్యములను, క్రియలను, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమును దావీదు తలపోసుకుంటూ ఉన్నప్పుడు ఆ సంతోషములో ఆయన ఉంటున్నప్పుడు శత్రువుకి ఈ మాట వినబడిందంట. హల్లెలూయా. శత్రువులు అంటే దావీదు జీవితంలో దాదాపుగా ఎక్కువ ఆయన పోరాటము చేసింది ఎవరితోనంటే ఫిలిస్తీయులతోటి. ఈ ఫిలిస్తీయులు ఎవరు అంటే శాపగ్రస్తమైన వంశమునకు చెందినవారు. అంటే నోవహు చిన్న కుమారుడైన హాము వంశమునకు చెందినవారు ఈ ఫిలిస్తీయులు. హాముని తండ్రి శపిస్తాడు. ఎలా శపిస్తాడు అంటే, నీవు అందరికీ దాసుడుగాను, అందరికీ దాసత్వము చేయువాడిగాను, నిన్ను ఆశీర్వదించక శపిస్తున్నాను అని నోవహు హాము చేసిన దానిని బట్టి హామును, హాము కుటుంబీకులను శపిస్తాడు. అదే శాపగ్రస్తమైన వీరు వారి జీవితములో ఎప్పుడు కూడా ఆశీర్వాదాలను చూడలేదు. ఎందుకంటే ఈ ఫిలిస్తీయులకు ఒక అలవాటు ఉంది. ఏమిటి అలవాటు అంటే, ఎవరైనా క్షేమముగా ఉన్నా, సంతోషముగా ఉన్నా ఈ ఫిలిస్తీయులు ఓర్చుకోలేని తత్వము కలిగిన వారు. ఈ ఫిలిస్తీయులు అంటే వారు శాపగ్రస్తములో ఉన్నారు కాబట్టి, శపితమైన జీవితాన్ని జీవిస్తున్నారు కాబట్టి, దేవుడు ఆశీర్వదించిన ప్రజలని, దేవుడు దీవించిన ప్రజలని దేవుడు అభిషేకించి దావీదును రాజుగా చేసినందుకు ఈ ఫిలిస్తీయులకి వ్యసనం వచ్చేసి దావీదును ఎత్తుకొచ్చేద్దాము అని కుట్రలు పన్నుతా ఉన్నారంట. అంటే కనాను దేశమునకు వెళ్ళిన తర్వాత వారు అందరితో పోరాడి అందరి మీద జయము పొందిన తర్వాత దేవుడు తన ప్రజలకి ఒక రాజుగా ఉండాలి, ఒక రాజు ఉండాలి అని దావీదును వారికి అభిషేకము చేసి ఇస్తాడు దేవుడు. దావీదేమో దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు, దేవునితో మాట్లాడడానికి ఇష్టపడేవాడు. ఆయనతో సహవాసము చేయడము దావీదుకి ఎంతో ఇష్టము. ఆయన సన్నిధిలో గడపడము దావీదుకి ఎంతో ఇష్టము. పైగా దావీదు సితారా తీసుకొని ఎక్కువగా పాటల ద్వారాను, కీర్తనల ద్వారాను దేవుని ఆరాధించే వ్యక్తి. దేవుడు ఆరాధన మీద, స్తుతుల మీద ఆసీనుడై ఉండే దేవుడు కాబట్టి దావీదు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇంకా ఎక్కువగా ఇష్టపడేవాడు. ఇలాంటి వ్యక్తి నా ప్రజల దగ్గర ఉంటే నా ప్రజలు క్షేమంగా ఉంటారు, నా బిడ్డలు సంతోషంగా ఉంటారు అని దేవుని మీద భయభక్తులు కలిగిన వ్యక్తిని తన బిడ్డల కొరకు దేవుడు ఏర్పాటు చేసుకుంటే, దుష్టత్వము కలిగిన ఈ ఫిలిస్తీయులు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఎవరు ఉండకూడదని, ఇశ్రాయేలీయులు వారికి బానిసలుగా ఉండాలి అని
దావీదును ఎత్తుకొని వెళ్ళిపోయి అతన్ని చంపివేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి నిజంగానే దేవుడు చేసిన మేలులని మనము సంతోషంగా మాట్లాడుకుంటున్నప్పుడు, ఆయన మాటలను, ఆయన మన జీవితంలో చేసిన అద్భుతాలను జ్ఞాపకము చేసుకొని దేవునికి మనము దగ్గరగా అవుతున్నప్పుడు అప్పుడే వస్తాడు దుష్టుడు. మనుషుల రూపంలోనో, అప్పుల రూపంలోనో, ఇంట్లో ఉన్న ఏదో ఒక సమస్య రూపంలో కుటుంబంలో ప్రవేశించి దేవునికి ఇవ్వవలసిన ఉన్నత స్థితిని అపవాది పోగొడతా ఉంటాడు. అందుకే చాలామంది పెద్దలు అంటారు, ఎక్కువగా నవ్వబాకురా, తర్వాత ఎక్కువ ఏడుస్తావు అంటారు. నిజమే మాట. ఎందుకంటే దుష్టుడికి దేవుని ప్రజలు సంతోషంగా ఉండడము కానీ, దేవుని ప్రజలు ఏ లేమి లేకుండా, కొరతలు లేకుండా, కొదువలు లేకుండా ఉండడము కానీ అపవాదికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాడు బాధింపబడుతున్నాడు కాబట్టి, వాడు కష్టపడుతున్నాడు కాబట్టి, పరలోకానికి వాడు వెళ్ళలేడు కాబట్టి, ఆయన ప్రజలైన వారిని కూడా బాధించాలనే తత్వము కలిగిన వ్యక్తి అపవాది. ఆ అపవాది మనస్సు కలిగిన వారు, శపితమైన వారు ఈ ఫిలిస్తీయులు. వారిని చూస్తే ఎలా ఉన్నారంట, దేవునితో విచారణ చేయడానికి దావీదుకు తెలిసింది ఫిలిస్తీయులు వచ్చి నిన్ను ఇలా చంపాలనుకుంటున్నారు అని దావీదుకు తెలిసినప్పుడు దావీదు ఏం చేశాడంట, ఎవరు వస్తారు నా దగ్గరికి అని ఎదుర్కోవడానికి వెళ్ళాడంట. అయితే ఎదుర్కోవడానికి వెళ్ళేటప్పుడు, ఆ ఫిలిస్తీయులను జయించడానికి వెళ్ళేటప్పుడు దావీదుకి మనుషుల బలముతో పాటు దేవుని హస్తము కూడా కావాల్సి వచ్చింది. హల్లెలూయా. కావలసి వచ్చి దేవుని దగ్గర అడుగుతున్నాడు. వెళ్ళాలి అనుకున్న తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళాలా లేదా అని విచారణ చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా ఈ దినాల్లో ఏదన్నా పని చేస్తున్నా, ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నా, మనకున్న సమస్యను బట్టి మనం ఏమి చెయ్యాలి అని దేవుని దగ్గర విచారణ చేసేవారిగా ఉండాలి. చాలామందికి అప్పులు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయండి. అప్పులు లేని వారి భూమి మీద ఎవ్వరు కూడా ఉండరు. ఆఖరికి రిక్షా దోలుకునే వ్యక్తి అయినా పక్కన రిక్షా దోలుకునే వ్యక్తి దగ్గర 100 రూపాయలు అప్పే ఉంటుంది. అప్పు లేని వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. కానీ ఆ సమయంలో మనము ఎవరిని విచారిస్తున్నాము అనే దేవుడు చూస్తూ ఉంటాడు. కొంతమంది ఇలాంటి మాటలు చెబితే ఈ మధ్య యేసు ప్రభువుని గురించి ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళ దేవుణ్ణి నమ్ముకుంటే అప్పులు తీర్చేస్తాడంట, వాళ్ళ దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు పోతాయంట, వాళ్ళ దేవుణ్ణి నమ్ముకుంటే ఏ బాధలు రావంట అని ఫిలిస్తీయుల లాంటి మనసు కలిగిన వ్యక్తులు మనకు కూడా ఎదురయ్యి దేవుని మాటలను ఏం చేస్తున్నారు, అదొక రకంగా మాట్లాడుతూ అపహాస్యము చేస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేసే దేవుడు కాదంట. ఆయనను ప్రేమిస్తున్న వారిని, ఆయన దగ్గరకు వచ్చే వారిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు అని చెప్పినప్పుడు మరి మనం ఎవరి దగ్గర విచారణ చేయాలి? మనిషి దగ్గరికి వెళ్తే ఒకసారి 2 సార్లు వింటాడు, 3వసారి అసహించుకుంటాడు. ఎప్పుడు మీ సమస్యలేనా, ఎప్పుడు మీ గోడేనా అంటాడు. దేవుని దగ్గరికి వెళితే నీకు ఎంతటి శ్రమ అయినా, ఎంత కష్టమైనా కూడా నీవు ఎలా ఎదిరించగలుగుతావో, ఎలా దాన్ని జయించగలుగుతావో నేర్పిస్తాడు. అంతేకాని దేవునికి ప్రార్థన చేసినమ్మటే రాత్రులు మన అప్పులన్నీ తీరిపోవండి. అప్పులు తీరడానికి మార్గమును, ఎలా పని చేసుకోవాలనే జ్ఞానమును దేవుడు దయచేస్తాడు. అంతేకాని యేసు ప్రభువును నమ్ముకుంటే అప్పులు ఊరికినే పోవండి. కూర్చుంటే అప్పులు తీరవు,
నువ్వు పని చేస్తూ ఉన్నప్పుడు నీ కష్టమును చూసిన దేవుడు నీ కష్టమును ఆశీర్వదిస్తాడు, నీ చేతి పనిని దీవిస్తాడు. అది తెలియని మనుషులు ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తూ ఉన్నారు. అయితే దావీదు కూడా సైన్యం ఉంది, సైనికులు ఉన్నారు, మంచిగా యుద్ధము చేసేవారు ఉన్నారు, కత్తులు ఉన్నాయి, బాణాలు ఉన్నాయి, ఈటెలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దావీదుకు కావలసినది ఏమిటంట? దేవుడికి చెబితే నేను వెళ్ళడము ఆయన చిత్తమైతేనే యుద్ధానికి వెళతాను. హల్లెలూయా. నేను ఈ పని చేయడము దేవుని చిత్తమైతే ఈ పని చేస్తాను, దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా నిలబడతాను అంటే ఈ పనిలో నేను చెయ్యి పెడతాను అని ఎవరైతే దేవుని దగ్గర నుండి విచారణ చేస్తారో వారు ఎన్నటికీ కూడా మనుషుల చేత అపహాస్యము చేయబడరు. హల్లెలూయా. గేలి చేయబడరు. దావీదు యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాడు. దేవుడు అన్నాడు దావీదుని, 10వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిష్తీయుల మీదకి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా యెహోవా, పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించేదనని సెలవిచ్చెను. హల్లెలూయా. ఏం చేస్తాడంట? అప్పగిస్తున్నాను, నేను నీకు శత్రువుల అయిన వారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నీకు శత్రువుగా నిలబడిన ఏ బాధనైనా కూడా నీవు జయించడానికి అప్పగిస్తున్నాను అని దేవుడు మనతో ఉంటాడు. దేవుని దగ్గర విచారణ చేయక మన సొంత జ్ఞానమును పెట్టుకొని మన సొంత ఆలోచనలతో పోయి నష్టపోయారనుకోండి, మరలా తిరిగి దేవుణ్ణి అంటారు, ఏమయ్యా నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత బాధపడుతున్నాను, నువ్వు సహాయం చేయొచ్చుగా అంటారు. సహాయం ఎప్పుడు చేయమని అడగాలి? నీవు పని మొదలు పెట్టినప్పుడు దేవుని సహాయాన్ని అడగాలి. హల్లెలూయా. మనం అనుకుంటాం మనుషులు ఉన్నారు చేసేస్తారు, డబ్బులు ఉన్నాయి పని అయిపోతుంది, నాకు బలం ఉంది పని అయిపోయిద్ది అని మానవ సంబంధమైన ఆలోచనలతోటి దేవుని తృణీకరించేవారు ఉంటారు. కానీ దావీదైతే శత్రువు మీదకి వెళ్ళాలి, శత్రువుతోటి పోరాడాలి అంటే నేను దేవుని దగ్గర అడగాలి. ఆయన పొమ్మంటే నేను వెళ్తా. వెళ్ళమన్నాడు దేవుడు. వెళ్ళమని తర్వాత వారిని ఏం చేశాడంట? వెంటబడి ఫిలిష్తీయులందరినీ తరిమేశాడంట. హల్లెలూయా. దొరికిన వారిని దొరికినట్టు హతము చేశాడు, దొరకకుండా పారిపోయే వారిని తరిమి వారి ప్రాంతాలకు పంపించేశాడు దేవుడు. అవునండి, ఒక్కొక్కసారి మనకి సమస్య చిన్నదిగానే కనబడుతుంది, కానీ దానిని ఎలా జయించాలో తెలియదు, పాపాన్ని ఎలా జయించాలో తెలియదు, లోకములో ఉన్న జ్ఞానమును ఎలా జయించాలో తెలియదు. తెలియక చాలామంది శోధనలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. శోధనలోకి వెళ్ళిపోయి కీడు జరిగించే వారిగా ఉంటారు. బైబిల్లో యేసు ప్రభు అంటాడు, మేలు చేయుటకు ప్రయాసపడండి కానీ కీడు చేయుటకు నీ పాదాలు పరిగెత్తకూడదు అంటాడు. హల్లెలూయా. దేవుడు కీడు కొరకు కాదండి మనల్ని ఏర్పాటు చేసింది, మేలు కొరకు ఏర్పాటు చేశాడు. ఆయన మేలు పొందుకోవడానికి ఏర్పాటు చేశాడు, మేలును అనుభవించడానికి ఏర్పాటు చేశాడు, కానీ కీడులో బ్రతకడానికి కాదు. కొంతమంది బాధపడుతూ ఉంటారు, నా జీవితం ఇంతే, నేను శాపగ్రస్తమైన దాన్ని, నా బ్రతికింతే, నా బ్రతుకులో ఏ మార్పు రాదు, నా జీవితంలో ఏ మార్పు రాదు అని వారికై వారే శపించుకుంటూ ఉంటారు. అంటే వారికి ఆ ఆలోచనను కలగజేస్తుంది ఎవరు? అపవాది.
నిజంగా శపితమైన వారు ఫిలిస్తీయులు, దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు. ఈ శపితమైన వాళ్ళు ఏ దేవుణ్ణి అడగని అవసరం లేదు, ఎవరి దయను వారికి అవసరం లేదు. కానీ వారికి ఉన్న ఒకటే ఒక ధైర్యం ఏమిటో తెలుసా? ఫిలిస్తీయులు చాలా ఎత్తుగా ఉండేవారు, బలమైన వారంట. భూమి మీద ఉండే మనుషుల్లో చాలా ఎత్తుంటారంట ఫిలిస్తీయులు. అంతే శరీర దారుఢ్యం వాళ్ళకు ఉంటుందంట, బలం. దాన్ని చూసుకొని వీళ్ళు ఏం చేస్తుంటారంటే అతిశయపడుతూ ఉంటారు. కానీ దావీదు ఎలా ఉంటాడో తెలుసా? చక్కని వాడే, కానీ అంత బలంగా ఏం కనబడదు దావీదు. రూపానికి మంచిగా కనబడతాడు, కానీ ఒక మనిషిని ఇతను జయిస్తాడా అనే స్థితిలో ఉంటాడు దావీదు యొక్క దేహము. అలాంటి దావీదును కేవలము దేవుని దగ్గర విచారణ చేస్తాడు అనే ఒకే కారణమును బట్టి సింహాసనమును దావీదుకి ఇచ్చాడు. ఏ నిర్ణయము తీసుకోవాలన్నా, ఎలాంటి పని చేయాలన్నా నన్ను అడిగి చేస్తాడు అనే ఒక మంచి కారణమును బట్టి దావీదును దేవుడు తన ప్రజలకు అప్పగించాడు. ఈరోజు మనము కూడా మన ఇంటి వారి నిమిత్తము, మనము కుటుంబపు వారి నిమిత్తము దేవుని దగ్గర విచారణ చేసేవారిగా ఉండాలి. దేవుని దగ్గర అడిగి వారికి అది మేలా కాదా అని తెలుసుకొని చేసేవారిగా ఉండాలి. అలా చేస్తే నీ బిడ్డ ఎప్పటికి కూడా లోకంలోనికి వెళ్ళడండి. హల్లెలూయా. లోకం వైపు నీ బిడ్డ ఎప్పుడు చూడడు. లోకములోనికి వెళ్ళిపోయి నీ మీదకి ఎటువంటి నిందని తీసుకుని రారు. వారికి ఏది అవసరమో దేవుని దగ్గర విచారణ చేస్తే అది వారికి ఇవ్వాలా వద్దా అని తల్లిదండ్రులకు తెలుస్తుంది. అవునండి, ఈ మధ్య పిల్లలు చెడిపోతున్నారంటే కారణం కూడా తల్లిదండ్రులు ఉంటారు. అతి గారాబం, అతి ప్రేమ పిల్లల మీద ఉన్నప్పుడు వారు చెడిపోతారు ఖచ్చితంగా. దేవుడు తప్పు చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని గారాబం చేయలేదండి. వారు తప్పు చేసినప్పుడు ఎలాంటి శిక్ష వారికి రావాలో, వారు దేవుని దగ్గర నుండి కనికరము కావాలని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ప్రేమించాడో రెండు చేశాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలోని ఏలే రాజు దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏదైనా తప్పు చేసినా కూడా ఆ తప్పును బట్టి వారిని శిక్షించక దావీదును చూసి వారిని దేవుడు ప్రేమించేవాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రజలకి ఏది క్షేమమో, ఆయన ప్రజలకి ఏది మంచిదోనని నిర్ణయము తీసుకోగలిగిన వ్యక్తి ఈ భూమి మీద దేవుడు మాత్రమే. మన జీవితాల్లో శత్రువుని పారద్రోలాలి, శత్రువుని జయించాలి అంటే మన జ్ఞానము కాదు, కానీ మన బలము, మన తెలివితేటలు కాదు, కానీ దేవుని హస్తము మనపై ఉండాలి. హల్లెలూయా. ఒకరోజు దేవుడు కనానుకి నడిపించాలి అనుకున్నప్పుడు మోషే ద్వారా వేగుల్ని పంపించి మీరు నివసిస్తున్న ప్రాంతం ఎలా ఉందో చూసి రండి అని చెప్పినప్పుడు వేగు చూడడానికి చూసి వచ్చిన వారేం చెప్పారంట, అయ్యా కనానులో ఉన్న ప్రజలు వారిని మమ్మల్ని పక్కన పెడితే మేము వాళ్ళ పక్కన మిడతల్లాగా ఉంటాము అని చెప్పారంట. అంటే కనానులో నివసించే ప్రజలు ఇశ్రాయేలీయుల కన్నా అన్ని విషయాల బలమైన వారు. ఈ ఇశ్రాయేలీయులకే వారిని చూసి భయం వేసిందంట. మేము చాలా మిడతల్లాగా ఉన్నామయ్యా వారి ప్రక్కన, మమ్మల్ని వాళ్ళు మిడతలు ఏరేసినట్టు ఏరేస్తారేమోనని భయపడితే
అదే మిడతల దండు ద్వారా ఫిలిష్తీయులను పారద్రోలాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదామండి. మనం అనుకోవచ్చు, నేనెంత వాడినయ్యా. నువ్వు ఎంత వాడివైనా సరే దేవుని హస్తము నీపై ఉంటే నీతోనే ఆయన శత్రువుని పారద్రోలుతాడు. హల్లెలూయా. మరలా నేను చేశాను అనుకోబాకండి. నేను చేశాను అంటే అపవాది మనలోకి వచ్చేస్తాడు. నేను అనేది మనలో ఎప్పుడైతే ఉంటుందో దేవునికి స్థానం ఉండదు మన జీవితంలో. ఎప్పుడైతే దేవుడు ద్వారా మనం పనిచేస్తూ ఉంటామో, దేవుడు నా ద్వారా చేయించాడు అని చెప్పుకుంటూ ఉంటామో, మనల్ని ఇంకా దేవుడు బలమైన వారిగా నిలబెడతాడు. హల్లెలూయా. శత్రువు ఒకసారి కొడితే పారిపోతాడు, మరలా దాక్కుంటాడు అక్కడక్కడ. మరలా ఎప్పుడు దొరుకుతారా అని రెండవసారి కూడా మన మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు శత్రువు. అందుకే యేసు ప్రభు అంటాడు, శత్రువు కొరకు ప్రార్థించు, వారికి దూరంగా ఉండు అంటాడు. హల్లెలూయా. ప్రార్థించు అని చెప్పాడు కానీ వారి కలత సహవాసం చేయని చెప్పలా. ఎందుకు ప్రార్థన చేయాలంట? శత్రువు వారిలో ఉన్న కఠినమైన స్వభావము తీసివేయబడి వారు కూడా దేవుని ప్రజలుగా మారాలని ప్రార్థన చేయాలి. మనమైతే వారికి దూరంగా ఉండాలి. అయితే ఈ ఫిలిష్తీయులు మొట్టమొదటిసారి దావీదును రాజుగా చేసినప్పుడు దావీదుకు ఎదురొచ్చిన ప్రజలు ఈ ఫిలిష్తీయులు. దావీదు చేత తరమబడి మరలా ఆలోచిస్తూ ఉన్నారు, అర్రెర్రే మిస్ అయిపోయాడే దావీదు మన చేతిలో నుండి తప్పించుకొని పోయాడే అని మరలా ఆలోచిస్తూ ఇంకొకసారి దావీదు మీద యుద్ధము చేయడానికి రెండవసారి ఆయన్ని అటాక్ చేయడానికి బయలుదేరారంట. హల్లెలూయా. అయితే చదువుదాం ఒకసారి 2వ సమూయేలు 5వ అధ్యాయము 22 నుండి 25 వచనాల దాకా చూస్తే అక్కడ రెండవసారి కూడా ఈ ఫిలిష్తీయులు దావీదు మీద యుద్ధం చేయడానికి వచ్చారంట. అయితే దావీదుకి దేవుడు ఒకసారి ఏం చెప్తాడు, డైరెక్ట్గా వారిని అటాక్ చేయమంటాడు. రెండవసారి ఏం చేశాడో తెలుసా? దేవుడు వెనక నుండి వెళ్ళి వాళ్ళని తరమండి అంటాడు. హల్లెలూయా. అపవాదికేనా కుయుక్తులు తెలుసు? అపవాదికేనా లోకములో ఉన్న చెడంతా తెలుసు? దేవుడు అపవాదిని కూడా వాడి క్రియల్ని ఎరిగినవాడు కాబట్టి దావీదుకు చెప్తున్నాడు, ఈసారి నువ్వు ఎదురుగా వెళ్ళి యుద్ధం చేయొద్దు. కంబలి చెట్లు ఉన్న ఒక ప్రాంతం ఉంటుంది. ఆ కంబలి చెట్లు ఉన్న ప్రాంతము దగ్గర మీరు వెనక దాగుకొనండి. ఈ ఫిలిష్తీయులు యుద్ధానికి బయలుదేరుతున్నారు అని తెలిసినప్పుడు ఆ కంబలి చెట్ల మీద ఉన్న ఆకులను నేను కదిలిస్తాను, అప్పుడు నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను అని అర్థము అని దేవుడు ఒక సూచనని దావీదుకు తెలియచేస్తాడు. హల్లెలూయా. ఏమిటంట? కంబలి చెట్టు గురించి బైబిల్లో 2 సార్లు రాయబడింది. ఒకటి ఏమో దావీదు జీవితంలో, రెండవసారి యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కంబలి చెట్టుతో చెబితే అది వేర్లతో సహా పెరికి వేయబడి సముద్రంలో పడవేయబడుతుంది అని. ఆ కంబలి చెట్లే మరలా దావీదు జీవితంలో ఉన్నాయి. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను యుద్ధానికి వస్తున్నాను. ఎవరు వస్తున్నారంట ఈసారి యుద్ధానికి? దేవుడే వస్తున్నాడంట. హల్లెలూయా అన్నాడు. వెనక నుండి మీరు వారిని
పట్టుకునేటప్పుడు నేనే వస్తా మీతో ఈసారి యుద్ధానికి. అవునండి, చాలామంది ఓర్చుకుంటున్నా, చాలామంది మనకెందుకులే అన్నా ఏమనుకుంటారో తెలుసా? వాళ్ళు చాతగాని వాళ్ళు రా అనుకుంటారు. చాతగాని తనం కాదది, లేకపోతే పోరాడలేని తనము కాదది. క్రైస్తవుడు ప్రతి విషయాన్ని కూడా దేవునికి అప్పగిస్తూ ఉంటాడు కాబట్టి దేవుని మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, దేవుని పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి మనుషులను ఒక మాట అనడానికైనా లేకపోతే పోరాడడానికైనా 1కి 100 సార్లు ఆలోచిస్తారు. ఫిలిస్తీన్లు అనుకున్నారు చాతగాదేమో అని. మొదట తరిమినా కూడా వారికి జ్ఞానం రాలేదు. ఈసారి వారు ఎవరి చేతిలో పడుతున్నారంట? దేవుని చేతిలోనే పడుతున్నారంట. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహుభయంకరమంట. దావీదుకి వాగ్దానం ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు, నేను వచ్చి యుద్ధము చేస్తాను, యుద్ధానికి నేను బయలుదేరుతున్నాను అనే అర్థమని దావీదుకు చెప్పినప్పుడు దావీదు యుద్ధానికి వెళ్తే దావీదు వారిని ఎక్కడి నుండి ఎక్కడికి తరిమాడని మనం బైబిల్లో చూసినప్పుడు ఆయన శత్రువులని గిబియోను నుండి గాజేరు అనే ప్రాంతము వరకు తరిమాడంట. హతము చేసేవారిని హతము చేశాడు, చంపేవారిని చంపేశాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎటువంటి పరిస్థితి అయినా ఆ పరిస్థితులను దేవుని చేతికి అప్పగిస్తే దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. దావీదు కీర్తనలు 54:4 వచనాన్ని చదువుదాం. ఇదిగో దేవుడే నాకు సహాయుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. హల్లెలూయా. అవునండి, ఈ భూమి మీద ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి శ్రమ వచ్చినా మనకి సహాయకుడుగా దేవుడు ఉంటానని వాగ్దానం ఇచ్చాడు, మన ప్రాణమును ఆదరిస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు నీవు ఆశీర్వదింపబడుతున్నావంటే నీ ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి ఫిలిస్తీయులు లాంటి తత్వం ఉన్న మనుషులు బయలుదేరినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేయడం మనం మర్చిపోకూడదు, దేవుని దగ్గర విచారణ చేయడం మర్చిపోకూడదు. ఒకే వ్యక్తులు ఒకే సమయంలో 2 సార్లు దావీదు మీదకి యుద్ధము చేయడానికి వచ్చినప్పుడు దేవుడు ఒకసారి డైరెక్ట్గాను ఇంకొకసారి ఇండైరెక్ట్గాను వారి మీద యుద్ధము చేసి దావీదు ప్రాణమునకు ఏం చేశాడంట? ఆదరణను కలిగించాడంట. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆదరణ ఎక్కడ దొరకదు, కానీ మన ప్రాణమును ఆదరించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. కాబట్టి లోకములో ఉన్న బలమైన శత్రువు వైపు చూడక లోకమును జయించే దేవుని వైపు మనం ఎప్పుడైతే చూస్తామో శత్రువు మన యుద్ధ నుండి పారిపోతాడు. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.